ఇగో మా భూముల్లో మాకు రాణిస్తలేరు, గుండాలు కబ్జా పెడుతున్నారు అని ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తు. 10వ తారీఖు నాడు 10 మార్చి నాడు ఇది హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. హైడ్రా హైడ్రా అని రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టాడు కదా, ఆ హైడ్రా దగ్గరికి పోయి కూడా ఇగో మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, గుండాలు వచ్చి అక్రమంగా భూమిని కబ్జా పెడుతున్నారు, గోడలు కడుతున్నారు, ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇనుప రేకులు పెడుతున్నారు అని కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. సో ఇవన్నీ జరుగుతుంటే, సో ఇది ఇందాక నేను చెప్పిన చట్టాలు కూడా సరే, ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం ఆఫ్ కోర్స్, ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? నౌ ఐ విల్ కమింగ్ టు ద క్రక్స్. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంది? ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది.